యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు వంగపల్లి రైల్వే స్టేషన్ల మధ్య రైలు పట్టాల దగ్గర ఇద్దరు మృతి చెందారని చెప్పేసి కొంతమంది పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అక్కడికి వచ్చినటువంటి పోలీసులు వాళ్ళని పరీక్షించిన తర్వాత వీళ్ళు రైల్లో నుండి పడిపోయినట్టుగా ఉన్నారని చెప్పేసి అక్కడ ఉన్న వాళ్ళు చాలా మంది చెప్పారు. లేదంటే పోలీసులు కూడా అనుమానించారు. ఎందుకంటే ఆ రైల్వే పట్టాల పక్కనే ఉండడం తోటి లేదంటే ఆ రైల్లో ప్రయాణించేటప్పుడు ఆ డోర్ దగ్గర అక్కడ ఉండి మాట్లాడుకుంటుండగా ఏమైనా జారి కింద పడవచ్చు అనే అనుమానంతో వాళ్ళు అనుమానించారు. కానీ ఇక్కడ విచారణ చేస్తుండగా కొన్ని వీడియోలు అయితే బయటకు వచ్చాయి. ఆ వీడియోలలో చూస్తూ ఉంటే మాత్రం సింహాచలం వాళ్ళ వైఫ్ భవానీ, వాళ్ళు జస్ట్ ఏజ్ కూడా 23-21 సంవత్సరాలు, చిన్నపిల్లలు. 2 నెలల కిందనే మ్యారేజ్ అయిపోయింది. వాళ్ళు హైదరాబాద్ లోని జేదిరిగుట్టలో ఏదో రసాయన పరిశ్రమలో పనిచేస్తున్నారంట. ఆ జేదిరిగుట్టలోని గాంధీనగర్ లో ఉంటున్నారు. సో ఇక్కడ వాళ్ళు గురువారం రాత్రి మచిలీపట్నం సంబంధించినటువంటి ఎక్స్ప్రెస్ రైలు ఎక్కారు. బంధువుల దగ్గరికి వెళ్ళడానికి వాళ్ళు వెళ్తున్నట్టు కూడా కొంతమంది చెప్తూ ఉన్నారు. ఇక్కడ ఏంటంటే ఆ ఫుటేజ్ కి సంబంధించినటువంటి వీడియో చూస్తే రైల్లో ఏం జరిగి ఉండొచ్చు, వాళ్ళు నిజంగానే జారిపడ్డారా లేదా అని చెప్పేసి చెక్ చేస్తుండగా ఈ వీడియోలు అయితే వచ్చాయి. కొంతమంది ప్రయాణికుల దగ్గర ఆ వీడియోని స్వాధీనం చేసుకున్నారు. ఆ వీడియోలో చూస్తే భవానీ ఆ సింహాచలం దగ్గర ఉంది, కూర్చొని ఉంది. ఆ సింహాచలం గట్టిగా వాళ్ళ వైఫ్ ను పట్టుకొని ఉన్నాడు. ఆమె అక్కడ నుండి వెళ్ళిపోవడానికే ప్రయత్నం చేస్తుంది. అయితే అక్కడ ఏదో వివాదం ఏర్పడినట్టుంది. గత 2-3 రోజుల నుంచి కూడా ఇలాంటి వివాదాలు జరుగుతూ ఉండొచ్చు. వివాదం అనేది వెళ్ళేటప్పుడు ఇంకా ఎక్కువగా కావచ్చు. అందుకనే ఆమె ఏదో ఒక డిసిషన్ తీసుకుంది కాబట్టి ఈ సింహాచలంకు డౌట్ వచ్చేసింది. ఎందుకంటే ఆమె ఏదైనా అఘాయిత్యం పాల్పడవచ్చు అనే ఉద్దేశంతో ఆమెను గట్టిగా పట్టుకున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఆమె అక్కడ నుండి పారిపోవడానికి ప్రయత్నం చేస్తుంది. పక్క వాళ్ళు కూడా ఇక్కడ కూర్చోండి అని చెప్పేసి చెప్తున్నటువంటి దృశ్యాలను చూస్తే మాత్రం ఇద్దరు భార్యాభర్తల మధ్య ఏదో గొడవ జరిగింది. ఆ గొడవ పెద్దగా అవడంతో ఆమె నేను ఇక్కడ నుండి వెళ్ళిపోవాలనే ఉద్దేశంతో ఆమె మరి ఆత్మహత్య చేసుకోవాలని చెప్పేసి అనుకుందా ఏంటనేది మాత్రం విషయం అయితే తెలియదు. కానీ ఆ ఫుటేజ్ ని చూస్తే మాత్రం ఖచ్చితంగా ఆమె ఒక డిసిషన్ తీసుకొని ఆమె అక్కడ నుంచి వెళ్ళిపోవాలనే ఉద్దేశం ఉంది. కాబట్టి ఆ భర్తకు చెప్పి ఉండొచ్చు, నేను ఇక్కడ ఉండను, ఇక నేను బ్రతకనని చెప్పేసి ఉండొచ్చు. కాబట్టి ఆ భర్త ఆమె ఎక్కడికి పోయినా కానీ పట్టుకోవాలి, ఆమెను పోనివ్వకూడదు అని చెప్పేసి బంధించడానికి అయితే ప్రయత్నం చేశాడు. కానీ అర్ధరాత్రి మరి ఒకవేళ ఆమె ఇంకా నేను మంచిగా ఉంటానని చెప్పేసి నమ్మించి ఆమె ట్రైన్ లో నుంచి దూకి ఉండొచ్చు. ఆమెను కాపాడడం కోసం ఇతను కూడా దూకే ప్రయత్నం చేసి ఉండొచ్చు. ఎందుకంటే ఆమె కింద పడిన తర్వాత మళ్ళీ ఈయన రైల్లో ఉండి ఏం చేస్తాడు, సో ఆమెను దూకిన తర్వాత ఆమెను ఎలాగో కాపాడే ప్రయత్నం చేయాలనే ఉద్దేశంతో అతను దూకినట్టుగా కనిపిస్తుంది. సో వీరిద్దరైతే తీసుకున్నటువంటి డిసిషన్ అనేది కరెక్ట్ కాదు. ఏ చిన్న విషయమైనా కానీ ఏదైనా ఉంటే మాట్లాడుకోవాలి. కానీ చిన్న చిన్న గొడవలను తీసుకొని జస్ట్ 2 నెలల క్రితం పెళ్ళైనటువంటి వీరు ఇలాంటి పెద్ద డిసిషన్ తీసుకోవడం అనేది చాలా దారుణం. ఎందుకంటే ఇరు కుటుంబాల్లోని వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఎంతో బాధపడినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వాళ్ళది పార్వతీపురం మన్యం జిల్లాకు సంబంధించినటువంటి వారుగా గుర్తించారు. వాళ్ళ బంధువులకు సమాచారం అందించారు. వారి పోస్ట్ మార్టం కూడా భువనగిరి ఆసుపత్రిలో అయిపోయినట్టు కూడా చెప్తున్నారు. ఇక్కడ వికారాబాద్ లోని తాండూరు సాయినగర్ కాలనీలో కూడా ఒక జంట జస్ట్ 8 నెలల కింద పెళ్లి చేసుకున్నారంట, ప్రేమ వివాహం. వాళ్ళు కూడా ఏదో తరచూ గొడవలు జరుగుతూ ఉండడంతో ఆ అమ్మాయి 2 రోజుల క్రితమే వాళ్ళ పుట్టింటికి వెళ్ళిపోయింది. సో అక్కడ వాళ్ళ అత్తగారిని బతిలాడి ఇంకా గొడవలు కావు అని చెప్పి ఆ అమ్మాయిని తీసుకొని వచ్చి ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ వివాదం స్టార్ట్ అవ్వగా అతని కోపాన్ని తట్టుకోలేక కట్టెతో బాధి ఆమెను చంపేశాడు. సో ఇలా చిన్న చిన్న వివాదాలను పెద్దగా చేసుకుంటూ ఒకరినొకరు దూషించుకుంటూ మీ యొక్క విలువైనటువంటి జీవితాలను మాత్రం వదిలేస్తున్నారు. కానీ మీ కన్న తల్లిదండ్రులు మాత్రం వాళ్ళు ఎప్పటికీ మిమ్మల్ని తలుచుకుంటూ కన్నీరు పెట్టుకునేటువంటి సిచ్యువేషన్ కి వచ్చింది. సో ఎవరైనా సరే చిన్న గొడవలు వచ్చినప్పుడు, లేదు అనుకున్నప్పుడు మీరు పెళ్లి చేసుకోవద్దు, మాకు ఇలాంటి గొడవలు వస్తాయి అనుకున్నప్పుడు చేసుకోకండి, అలాగే ఉండండి. ఇప్పుడు ఆ చిన్న సమస్యల కోసం మీరు తీసుకున్నటువంటి డిసిషన్ అనేది కరెక్ట్ కాదు. అంటే ఈ 2 డిసిషన్లు చూసుకుంటే ఇప్పుడు యాదాద్రి జిల్లాలో జరిగినటువంటి వాళ్ళిద్దరు దంపతులను చూస్తే జస్ట్ 2 నెలలు అరేంజ్డ్ మ్యారేజ్. వికారాబాద్ కు సంబంధించినటువంటి ఇన్సిడెంట్ చూస్తే జస్ట్ 8 నెలలు, వాళ్ళది కూడా చిన్న ఏజ్. కానీ ఈ చిన్న చిన్న గొడవల వల్ల చిన్న గొడవలు పెద్ద డిసిషన్ అంటే చావుల వరకు వస్తుంది. ఆవేశాన్ని కంట్రోల్ చేసుకోలేక వాళ్ళు పనిష్మెంట్ అనుకుంటారా మరి లేదా ఏమనుకుంటారో, కానీ ఒకరు నా జీవితంలో తను ఉండకూడదని ఒకడు చంపేయడం, లేదంటే ఒకరు నేను ఆయనకు దూరం కావాలనే ఉద్దేశంతో ఆమె తీసుకున్నటువంటి డిసిషన్ లో ఇక్కడనేమో భార్య దూకడానికి ప్రయత్నం చేసింది, భర్త కాపాడడానికి ప్రయత్నం చేసి ఇద్దరు చనిపోయారు. సో ఇక్కడ ఏంటంటే క్షణికావేశంలో భార్య అన్న మాటలను తట్టుకోలేక ఆమెను చంపేయడం జరిగింది. సో ఇక్కడ చూస్తూ ఉంటే ఇద్దరిలో కూడా క్షణికావేశం అనేది ఒక స్థాయి దాటిపోతుంది. చాలా మంది భార్యాభర్తలు లేదంటే పిల్లలు ఇలాంటి డిసిషన్లు తీసుకోవడం గొడవలు జరిగినప్పుడు కొంతమంది భర్తలు ఏం చేస్తున్నారు, ఆ ప్రతాపం అనేది పిల్లల మీద చూపించడం, భార్యలు కూడా పిల్లల మీద చూపించడం, లేదు అంటే భర్తకు పనిష్మెంట్ గా ఇవ్వాలనే ఉద్దేశంతో భార్య ఆ పిల్లల్ని
తను చనిపోవడం జరుగుతుంది. లేదంటే దంపతుల మధ్య జరిగినటువంటి గొడవల్లో కొంతమంది పిల్లలను చంపేయడం, కొంతమంది భర్తలను చంపేయడం, కొంతమంది భర్తలు భార్యలను పిల్లలను చంపేయడం, లేదంటే కుటుంబం మొత్తం ఆత్మహత్యలు చేసుకోవడం, ఇవన్నీ పెరిగిపోయాయి. ఎందుకు అంటే వీటిని చూస్తూ ఉంటే ప్రతి ఒక్కరికి కూడా బాధ కలుగుతుంది. ఎందుకంటే పెళ్లిళ్ళు చేసుకొని నిండు నూరేళ్లు ఉంటారు, మంచిగా ఉంటారు అనే ఉద్దేశంతో చేసుకుంటున్నటువంటి లవ్ మ్యారేజ్లే కానీ అరేంజ్డ్ మ్యారేజ్లే కానీ ఇలా జరగడం అనేది కరెక్ట్ కాదు. వాళ్ళు ముందే నిర్ణయించుకోండి, మీరు చేసుకోవాలా వద్దా. ఇలాంటి సమస్యలు వస్తూ ఉంటాయి. ప్రతి కుటుంబం అన్నాక గొడవలు జరుగుతూ ఉంటాయి, సమస్యలు వస్తూ ఉంటాయి. సో వీటన్నిటిని సాల్వ్ చేసుకొని ఉంటేనే ఒక కుటుంబం అంటారు. సో చిన్న సమస్యను దాన్ని పెద్దగా భూతద్దం లాగా చూసుకొని భార్యాభర్తలు ఇలాంటి డిసిషన్ తీసుకోవడం అనేది కరెక్ట్ కాదు. మీరు తీసుకున్నట్టు మీకు ఇష్టం లేకపోతే వదిలేయండి. తాండూరులో జరిగిన ఆ వ్యక్తి ఏం చేశాడు, ఇష్టం లేకున్నా కానీ ఆ అమ్మాయిని తీసుకొని వచ్చి ఇక్కడ చంపేశాడు. మరి ట్రైన్ లో నుంచి దూకడం, మరి తర్వాత ఏమైతుంది ఏంటి అనేది ఆలోచించకుండా తీసుకున్నటువంటి నిర్ణయాలు అనేది, మీరు క్షణికావేశంలో తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల మీ కుటుంబాలు మొత్తం కన్నీరు మున్నీరుగా విలపించేటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి ఒక్కసారి ఆలోచన చేసుకోండి. పెళ్లి చేసుకోవాలనుకున్న అరేంజ్డ్ మ్యారేజ్ అయినా లేకపోతే లవ్ మ్యారేజ్ అయినా కానీ వీటిపైన మీరు అవగాహన పెంచుకొని, ఇలాంటి సమస్యలు వస్తాయి వాటిని పరిష్కరించుకునే విధంగానే చూసుకోవాలి తప్ప మీ విలువైనటువంటి ప్రాణాలు తీసుకొని మీరు ఇలా విగత జీవులుగా మారితే ఏముంటుంది? ఒకసారి ఆలోచించండి.